భారమని ఆడపిల్ల తమ ఎదల మీద బరువని, అలాంటి భారం బరువు అనిపించే ఆడపిల్ల పుట్టకపోతేనే బాగుండునని ఈ సమాజం భావిస్తుంది. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆమెను కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి కట్న కానుకలు ఇచ్చి అత్తారింటికి పంపించినా పెళ్లి తర్వాత కూడా అత్తారింటి వాళ్ళలో అదనపు కట్న కానుకల కోసం వేధిస్తుంటారని కడుపులోనే చిదిమేసే అమానుష, అనాగరిక, అనైతిక, అటవిక, అజ్ఞాన, ఛాందసవాద సమాజంలో ఉన్నాం మనం. ఈ సమాజం వద్దనుకునే, చీదరించుకునే, చీత్కరించుకునే ఆడపిల్ల నిండు అమావాస్య రోజు పుడితే, అమావాస్య అనేదే భయం, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఆ సమాజం, ఆ కుటుంబం ఆడపిల్ల పుట్టుక పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం. నిండు అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టెనమ్మ ఓలచ్చా గుమ్మాడి అని ఎంతో భావోద్వేగమైన, ఉద్వేగమైన, సందేశాత్మకమైన ప్రతి తల్లికి, ప్రతి తండ్రి యొక్క మనస్సును, హృదయాంతరాలను తాకి రెండు కన్నీటి చుక్కలను తెప్పించే పాట ఈ పాట. ఇంతటి అద్భుతమైన పాటను రచించిన వారు ప్రజా కవి, విప్లవ కవి, తాడిత పీడిత ప్రజాపక్షపాతి గద్దర్ గారు. ఈ పాటను ఏ విధంగా రాశాడంటే, అందరి తల్లిలాగానే ఒక సాధారణ అభాగ్య మహిళ, పల్లెటూరి అమ్మాయి, పల్లెటూరి పడతి, అందరూ అశుభంగా భావించే అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను చూడ్డానికి అత్తమామలు కానీ భర్త కానీ రాలేదు. ఆ పిల్లను బావిలో పడేయాలనుకున్నది, చెత్త కుప్పలో పడేయాలనుకున్నది, కానీ ప్రయత్నించి పాము పుట్టలో పడేయాలనుకున్నది. కానీ తర్వాత మనసు మార్చుకొని తన బిడ్డను గుండెలకు హత్తుకొని మనసారా ముద్దాడి, తన బిడ్డ ఆడపిల్ల అయినను నేను ఏ విధంగా చూసుకొని ఝాన్సీ లక్ష్మిలాగా, సావిత్రిబాయి పూలేలాగా, రాణి రుద్రమలాగా తీర్చిదిద్దానై మనసు మార్చుకొని మళ్ళా తన పిల్లను పెంచుకుంటుంది అనేది ఈ పాట యొక్క ఉద్దేశం. కాబట్టి తల్లులారా, తండ్రులారా, సమాజంలో అందరూ సమానము. కాబట్టి ఆడపిల్లలను చిన్న చూపు చూడకుండా ఆడపిల్లలకు కూడా ఈ భూమి మీద బతికే హక్కును కల్పించాలని ఈ పాట ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.
సావిత్రి పూలే లెక్క ఓ లచ్చ గుమ్మాడి సదవూలమ్మానం చేస్తా ఓ లచ్చ గుమ్మాడి ఝాన్సీ లక్ష్మిని చేస్తా ఓ లచ్చ గుమ్మాడి రాణి రుద్రమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మాడి సమ్మక్కను చేస్తా ఓ లచ్చ గుమ్మాడి సారాలమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి క్లాప్స్ కొట్టాలి.